వద్దండి. ఇజ్రాయేలు జనాంగమును చూచి, మార్పు చెందని జనాంగమును చూచి ఎన్ని అద్భుతమైన కార్యాలు పొందుకున్నా సరే దేవుని గురించినటువంటి జ్ఞానం లేనటువంటి వారి గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాటలు. దేవుడు కోపం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క చదువుతున్నటువంటి ఈ యొక్క వాక్యంలో దేవుడు పలుకుతున్న మాట, నీ జనన విధము ఎట్లనగా నీవు పుట్టిన నాడు ఏం కోయబడలేదని తెలియపరుస్తున్నారు. నాభి సూత్రము కోయబడలేదు, నిన్ను నీళ్లతో కడగలేదు, తర్వాత ఉప్పు రాయలేదు, ఇంకా బట్ట చుట్టలేదు అని చెప్పేసి దేవుడు తిడుతున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలీల్ని దేవుడు తిడుతున్నారు. ఇజ్రాయేలీల ద్వారా దేవుడు మనల్ని కూడా అంటున్నటువంటి మాటలు. హల్లెలూయా. దేవుడి చేత మనం తిట్టించుకోకుందుము గాక, దేవుణ్ణి బాధ పెట్టకుందుము గాక. స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి, ఇప్పటికీ బాధ పెడతానే ఉన్నారు. ఇంకా స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్దాం. దేవుని శక్తి చేత నింపబడి చెప్దాం. హల్లెలూయా. ఎందుకనంటే ఇజ్రాయేలీలు దేవుడి దగ్గర నుంచి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు పొందుకుంటున్నారు. మరలా ఈ యొక్క బయలు దేవతల ఆరాధన, అలాగే అనేకమైనటువంటి బలుల వైపు, పండుగల వైపు కూడా వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలైనటువంటి మనము సెపరేట్ చేయబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, దేవుని రాజ్యానికి వారసులుగా నిలబడి ఉన్నాం. కాబట్టి మరలా మనం భూ సంబంధమైన పాపం వైపు, భూ సంబంధమైన ఆలోచనల వైపు, భూ సంబంధమైన ఉద్దేశాల వైపు మనం వెళ్ళకుందుము గాక. హల్లెలూయా. ఇప్పటికీ కూడా మనకు భారం ఏంటి అని అంటే, అప్పుల భారం, మనకు భారం ఏంటి అని అంటే రోగాల భారం, మన భారం ఏంటి అని అంటే మన బిడ్డలే భారం, మనకు భారం ఏంటి అని అంటే మనం చేస్తున్న పనే మనకు భారం, మనకు భారం ఏంటి అని అంటే మన జీవితమే భారం. ఎందుకు ఇటువంటి భారం వస్తుంది, ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు. దేవుడి గురించి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండడం ద్వారా. హల్లెలూయా. దేవుని గురించి తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. దేవుని కోరిక ఏంటి అని అంటే, ఒకటి దేవుడి గురించి తెలుసుకోవాలి, రెండవది దేవుడిని వెతకాలి, ప్రతిరోజు వెతకాలి. ఇప్పుడు నువ్వు ఒక మార్గంలో వెళుతున్నావు, దేవుడు నిన్ను దర్శిస్తున్నారు. ఎందుకని కష్టాలు వస్తున్నాయి, ఎందుకని శ్రమలు వస్తున్నాయి, ఎందుకని ఇబ్బందులు వస్తున్నాయి, నువ్వు అడిగింది ఎందుకు దొరకట్లేదు అని అంటే దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే దెబ్బతింటున్నావు, మరలి అలా వెళ్ళిపోతున్నావు, దెబ్బతింటున్నావు, మరలా లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్న మాట ఏమిటి, నీ ఒక బొడ్డు, నీ నాభి సూత్రం ఇంకా కోయబడలేదు అంటున్నాడు. హల్లెలూయా. అలాగ ఉందామా, ఎదుగుదామా దేవుళ్ళో? చెప్పండి, దేవుళ్ళో ఎదుగుదామా, అలాగే ఉందామా? నిజంగా ఎదుగుతున్నారా? ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో కనపడతలా, ఇంకేం ఎదుగుతారు? హల్లెలూయా. ఎప్పుడు కనపడుతున్నారు? నాకు ఒక ఆదివారమే కనపడుతున్నారు. మరి మిగతా రోజుల్లో వస్తున్నారో లేదో నాకైతే తెలియట్లే. శిలువ ధ్యానం అయితే రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు జరుగుతుంది, అప్పుడు కూడా కనపడట్లేదు. ఆదివారం ఒక్కరోజే కనపడుతున్నారు. హల్లెలూయా. అంటే మనము ఏం చేయబడతలేదు, దేవునిలో ఎదగట్లేదు. దేవుడు వారం రోజులు మనకిచ్చాడు, ఆదివారాన్ని కూడుకోమన్నారు. ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మనం ఎక్కడ ఉంటున్నాం, లోకంలో ఉంటున్నామంటే ఎక్కువ శాతం మనం ఎక్కడ గడుపుతామో అదే మన స్థితి అవుతుంది. హల్లెలూయా. ఎక్కువగా దేవుడి దగ్గర ఉన్నప్పుడు, ఎక్కువగా దేవుని వాక్యం చేత నింపబడుతున్నప్పుడు, ఎక్కువగా దేవుని మహిమ చేత నింపబడుతున్నప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక, మహిమ కలిగిన కార్యములు జరుగునుగాక. యెహోషువ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నారు. చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను, హల్లెలూయా, అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అనండి. అందరూ కూడా మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి. నన్ను నేను అనండి, నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటే ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. హల్లెలూయా. అద్భుతం ఎక్కడుంది, ఆశ్చర్యమైన కార్యం ఎక్కడుంది? దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నాకేంటయ్యా కార్యాలు జరగట్లేదు, ప్రభువా నాకేంటయ్యా ఆరోగ్యం రావట్లేదు, ప్రభువా ఏమిటయ్యా నా జీవితంలో సరైన స్థితి లేదు అని అడుగుతాం. కానీ దేవుడు తెలియపరుస్తుంది ఏమిటి, దేవుడు మీ మధ్యలో అద్భుతం చెయ్యాలి అని అంటే,
దేవుడు మీ మధ్యలో ఆశ్చర్యమైన కార్యము చేయాలి అని అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పండి అమ్మా. పరిశుద్ధపరచుకోవాలి అనండి ఒకసారి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం అంటే దేవునికి ప్రత్యేకించుకోవాలి, దేవుని కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. వివాహమైనటువంటి స్త్రీ తన భర్తతో వివాహమైన తర్వాత ఎలాగైతే భర్త కొరకు జీవిస్తుందో, బిడ్డల కొరకు జీవిస్తుందో, అలాగే దేవునిలోనికి వచ్చినటువంటి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందుముగాక, అనగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. హల్లెలూయా. భీకర కార్యాలు జరిగించువాడా, నీ సాటి వేరెవ్వరు? భీకర కార్యాలు జరిగించువాడా, నీ సాటి వేరెవ్వరు? ఊహకు అందని కార్యాలు చేసి ఉన్నత స్థలములో నన్ను చేర్చువాడా, ఊహకు అందని కార్యాలు చేసి ఉన్నత స్థలములో నన్ను చేర్చువాడా, శ్రీమంతుడా యేసయ్యా, నిన్ను సీయోనులో చూచేదా. శ్రీమంతుడా నిన్ను సీయోనులో చూచేదా. వేవేల దూతలు గీతాలు పాడి వేణోళ్లతో నిన్ను స్తుతించు వేళ, వేవేల దూతలు గీతాలు పాడి వేణోళ్లతో నిన్ను స్తుతించు వేళ, శ్రీమంతుడా యేసయ్యా, నిన్ను సీయోను. హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకంగా, లోకానికి ప్రత్యేకంగా మనం జీవించాలి. నీళ్లతో ప్రతిరోజు కడుక్కోవాలి, ఉప్పు రాయబడాలి, బట్ట చుట్టబడాలి. హల్లెలూయా. యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు, అయితే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోయి పానకం తాగుతారా? ఇంకా పరిశుద్ధపరచుకునేది ఏముంది? ప్రార్థన అయిన వెంటనే టీవీ ఆన్ చేస్తారు వెళ్ళి, ఇంకా పరిశుద్ధపరచుకునేది ఏముంది? ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోయి ముచ్చట్లు పెడతారా? ముచ్చట్లు పెడితే దేవుని ఆశీర్వాదం మన మధ్యలోనికి రాదు. హల్లెలూయా. మనం దేవుని సాక్షులుగా ఉండాలి, మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి, మనం దేవునిలో ఎదగాలి, మనం దేవునిలో వదగాలి. ఇంకా బోళ్ళంత జీవితం ఉందండి మనకు, ఇంకా బోళ్ళన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మనం ఇంకా సంతోషాన్ని అనుభవించలా, మనకి ఇంకా సమాధానం లేదు, మన కన్నీరు ఇంకా తుడబడలేదండి. మనం మర్చిపోయాం అవన్నీ. చెప్పండి ఒకసారి, అవన్నీ ఏం చేయబడ్డాం? మర్చిపోయాం. పడిన కష్టాలు, పడిన బాధలు, దొరకని సంతోషం, దొరికిన సరైనటువంటి విధానంలో లేనటువంటి స్థితి, ఆ యొక్క పరిస్థితిని అంతటినీ మనం ఏం చేసామంటే మర్చిపోయాం. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు జ్ఞాపకం పెట్టుకునే దేవుడు, తగిన సమయమందు నీకు న్యాయం జరిగించేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన మైండ్లో ఉన్న మందత్వాన్ని తీసివేసుకుందుము గాక, మన మైండ్లో ఉన్నటువంటి పరిస్థితిని, ఆ యొక్క పరిస్థితిని మార్చుకుందుము గాక, దేవుని కొరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకుందుము గాక. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? ఇప్పుడు బట్టలకు మురికి అంటుకుంది, ఎలా పరిశుద్ధపరచాలి? వాటిని ఎలా శుభ్రపరచాలి? చెప్పండి. బట్టలకు మురికి అంటుకుంది, ఎలా పరిశుద్ధపరచాలి? ఉతకాలి. ఉతకాలంటే ఏం చేయాలి? శుభ్రం చేయాలి. శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? ఉతకాలి. ఉతకాలంటే ఏం చేయాలి? అంతేనా? శుభ్రపరచాలి. శుభ్రపరచాలంటే ఏం చేయాలి? ఉతకాలి. అంతేనా? నీళ్లలో నానబెట్టాలి ముందు, తెలుసు కదా అందరికీ. ఎవరినైనా అడిగిన, అమ్మ ఏం చేస్తున్నా అంటే, బట్టలు నానబెడుతున్నా పాస్టర్ గారు అంటారు. ఉతకడానికి ముందు ఏం చేయాలి? నానబెట్టాలి. నానాలి. మీరేం చేయబడాలి? మీ మురికి పోవాలంటే ఏం చేయాలి? నానాలి. అనండి. మీ పక్కవాళ్ళు చెప్పండి, వాక్యంలో నానమ్మా అని. వాక్యంలో నానబడాలి, ముంచబడాలి మీరు. ఇవేమంటారు? ఏంటవి? తీగా ఉంటాయి. ఏంటవి? రౌండ్గా ఉంటాయి కదా, తీపి పాకంలో నానబెడతారు. ఏంటవి? గులాబ్ జాములు. గులాబ్ జాములు తీపి పాకములు ఎలాగైతే నానబెట్టబడతాయో అలాగ మన వాక్యములు ఏం చేయాలి? నానాలి. నానకపోతే ఏమవుద్ది?
చెప్పండి అమ్మా. నానని బట్టల్ని, ఉతకలేని బట్టల్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తారో తెలుసా? చెత్త కుప్పలో వేస్తారు. దేవుడు కూడా మనల్ని నానకపోతే, వాక్యంలో నానకపోతే, మన మురికిని కడుగకపోతే, దేవుడు అన్నాడు, నీవు పుట్టినరోజున నిన్నెవరో కూడా కడగలేదు, నీకెవరో కూడా ఉప్పు రాయలేదు. ఇప్పుడు ఎదిగారుగా, ఇప్పుడైనా కనీసం కడుక్కుంటాం, నీకు వచ్చును గాక. హల్లెలూయా. కొంతమంది అసలు స్నానమే చేయరండి, ఆదివారాలు చేస్తారంట. ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే, ఏంటమ్మా అలాగ ఉన్నామంటే, అసలు స్నానమే చేయదంట, పళ్ళే తోమదంట. ఎప్పుడు తోముతామంటే ఆదివారం ఒకరోజు అండి. అయితే దూరంగా ఉండమ్మా, అక్కడ నుండే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రతిరోజు మీరు స్నానాలు చేయుదురుగాక, వాక్య స్నానం చేయుదురుగాక, స్నానం చేసి వంటలు మొదలు పెట్టుదురుగాక. నిజంగానే స్నానం చేసి వంటలు మొదలెడుతున్నారా? కొంతమంది ఒకళ్ళో ఇద్దరు మంచం ముందు నుంచి లేవగానే పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతారు. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి అనండి, మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి అనండి అమ్మా. శుభ్రం అంటే భయం వేస్తుంది ఏంటి? స్నానం అంటే భయం ఏంటి కొంతమందికి? వాళ్ళకి మంచి వాతావరణం, మంచి మూడు ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు, మిగతా రోజులు బద్దకించేస్తారు. అనంటే మమ్మల్ని మేము శుభ్రపరుచుకుంటాము. నిజమేనా? హల్లెలూయా. ప్రతిరోజు ఇలాగే ఉండుదురుగాక. ఎలాగంటే ఆదివారం ఉన్నట్లుగానే ఉండుదురుగాక. ఆదివారం తల స్నానం చేస్తాం, ఆదివారం శుభ్రంగా స్నానం చేస్తాం, మంచి వస్త్రాలు కట్టుకుంటాం, ఆదివారం మందిరానికి వస్తాం, వాక్యం వింటాం. ప్రతిరోజు కూడా ఇలాగుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఎవరో వచ్చి స్నానాలు చేపిస్తారు, ఎవరో వచ్చి తలంటారు, ఎవరో వచ్చి ఏది కూడా చేయరు. మనల్ని మనమే పురుకొల్పుకోవాలి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. ఈరోజు సోమవారం, ఈరోజు నేను నా కుటుంబంలో ఆశీర్వాదం రావాలి అనంటే నన్ను నేను శుభ్రపరచుకోవాలి. నా బిడ్డలు బాగుండాలి అనంటే నన్ను నేను శుభ్రపరచుకోవాలి. నా వ్యాపారం బాగుండాలి అనంటే నన్ను నేను ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. నా బిడ్డల పరిస్థితి, కుటుంబ పరిస్థితి బాగుండాలంటే నన్ను నేను శుభ్రపరచుకోవాలని నీకు నువ్వే పురుకొల్పుకొందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేసినప్పుడు భోజనం చేయాలని ఎలాగైతే అనిపిస్తుందో మిమ్మల్ని మీరు శుభ్రపరచుకుంటాం కూడా రావాలి. దేహశుద్ధి అనండి ఒకసారి. దేహశుద్ధి, ఆత్మశుద్ధి రెండూ కూడా కావాలి అనండి. దేహశుద్ధి, మనకేమో దేహశుద్ధి ఉంటే ఆత్మశుద్ధి ఉండదు, ఆత్మశుద్ధి ఉంటే దేహశుద్ధి ఉండదు. హల్లెలూయా. గోడ కుర్చీ చేయాలి. ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి, అంటే ఎన్ని గంటలకి? 3 గంటలకు శుభ్రంగా స్నానం చేసి దేవుని గదిలో కూర్చుందరు గాక. నిజమేనా? ఆమేన్ అంటున్నారు కానీ మళ్ళీ ఆదివారం కనపడతారు మీరు, మళ్ళీ కనపడరు. హల్లెలూయా. ఓత పదాలు మాత్రం బాగా వస్తాయి. ఆమేన్. ఆశీర్వాదం ఇచ్చేయాలి దేవుడు. మనల్ని మాత్రం ఏం చేసుకోం? శుభ్రపరచుకోము. హల్లెలూయా. అద్భుతమైన కార్యములు జరగాలి అనంటే, ఆశ్చర్యమైన కార్యములు జరగాలి అనంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. ఎవరు చెప్పరు స్నానం చేయమని. చిన్నపిల్లలు అయితే చెప్తారు, అవునా కదా? చిన్నపిల్లలు అయితే చెప్తారు, రేయ్ స్నానం చేయరా, బట్టలు వేసుకోరా, స్కూల్కి వెళ్ళరా అని పిల్లలకైతే చెప్తారు. పెద్దోళ్ళు అందుకని దారి తప్పేస్తున్నారండి. పెద్దోళ్ళకి చెప్పేవాళ్ళు లేరంట. చెప్పండి ఒకసారి. పెద్దోళ్ళకి చెప్పేవాళ్ళు లేరంట. పిల్లల్ని అయితే పిర్ర మీద వాయించి స్కూల్కి పంపిస్తావు, మరి పెద్దోళ్ళు మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు వాయించాలి? అందుకని మందిరం దగ్గరకు వచ్చి నువ్వు వాక్యములో నానబెట్టబడుదువుగాక, నానుదువుగాక. నానే వస్తువులు ఉంటాయి, కాల్చే వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని వస్తువులనేమో నీటితో శుభ్రపరచాలి, కొన్ని వస్తువులనేమో క్లాత్తో శుభ్రపరచాలి, కొన్ని వస్తువులనేమో అగ్నితో శుభ్రపరచాలి. చదువుదాం సంఖ్యాకాండము 31వ అధ్యాయం 23వ వచనం. మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఈ రోజున ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో దేవుడు తెలియపరిచేది ఏమిటంటే మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 23వ వచనం. తీయాలి. అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి కాల్చాలి, అగ్నిలో వేసి కడగాలి. హల్లెలూయా. మన పైన ఉన్న మురికేమో నీటితో పోతుంది, మరి లోపల ఉన్న మురికి, లోపల ఉన్న పాపం ఎలా పోతుంది? అగ్నిలో వేసి తీయుదువుగాక. అగ్ని అనగా పరిశుద్ధాత్మ దేవుని శక్తి. మన లోపల ఏముంది పాస్టర్ గారు? ఇటు చూడండి. మన హృదయంలో ఏముంది? మన ఆలోచనలు ఏముంది? చెప్పాలి. మనలో ఏముంది అని అంటే మత్తయి సువార్తలో దేవుడు తెలియపరిచారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు,
వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, ప్రతిది మనకు బాగా తెలుసు అని చెప్పుకుంటాం. అందరి గురించి కూడా మనం ఎక్కువగా ఏం చెప్తామంటే అబద్ధ సాక్ష్యాలే. నోరిపితే ఎన్ని సాక్ష్యాలు? అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తాం. మరి దేవుడు అద్భుతం చేయాలంటే ఎక్కడ చేస్తారు? మన నోటు నుంచి 18వ వచనం చదివితే, నోటు నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. అందుకని నోరుని ఏం చేసుకోవాలి? కాచుకోవాలి. ఇటు చూడాలి, నోట్లో నుంచి, ఇక్కడ నుంచి నోట్లో నుంచి బడబడా 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 వచ్చేస్తూ ఉంటాయి. ఏంటవి? బయటకు వచ్చే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచును. ఈ అపవిత్రతను కడుక్కోవాలి ప్రతిరోజు. పైన శరీరాన్ని సింతాల్ సోపుతో కడిగేసావు, మరి లోపల ఉన్న హృదయాన్ని చెప్పాలి. లోపల ఉన్న హృదయాన్ని ఏ సోపుతో కడుగుతావు? చెప్పాలి. ఏ సోపుతో కడుగుతావు? వాక్యం అనే సోపుతో నువ్వు కడుగుదు గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏమండి, వాక్యం అనే సోపుతో అప్పటికప్పుడు తోమేత్త ఏమి రాదు. ఇదేం చేయబడాలి? నానబెట్టబడాలి, తర్వాత ఉతకాలి. దీన్నే సోకింగ్ అంటారు. ఏమంటారు చెప్పండి? సోకింగ్. ఈ సోకింగ్ ఎప్పుడు జరుగుద్దంటే ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, ఈ యొక్క దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటామే, అలాగూ దేవుని ఆత్మలోనికి లీనమైపోతామే. అప్పుడు మనకు జరిగేది ఏంటంట? నానబెట్టబడడం. దైవజనులు నెత్తి మీద చేయి వేయగానే దేవుని ఆత్మ లోపలికి వెళ్ళి కొంతసేపు మౌనంగా అలాగ ఆత్మను పొందుకుని అలా పడిపోయి ఉంటామే. అదేంటంటది? షోకింగ్. నానబెట్టబడడం అంటే నీలో ఉన్న మురికి బయటికి రావడం. నువ్వేదో కళ్ళు తెరుచుకుని, ఒళ్ళు తెరుచుకుని, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టి ఆరాధన చేసి వెళ్ళిపోతే నువ్వు నానబెట్టబడలేదు, నువ్వు కడగబడలేదు. నువ్వు నానబెట్టబడాలి అని అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ అయినటువంటి అగ్ని నీలోనికి వెళ్ళాలి. అగ్ని అంటే నిజంగా అగ్ని వస్తుంది ఏంటి? హల్లెలూయా చెప్పండి. వాళ్ళు పెంతెకోస్తు దినాన విభాగించబడినట్టు నాలుకలతో అగ్ని మీదకు వచ్చిందంట, పరిశుద్ధాత్మ దేవుని అగ్ని. అగ్ని అనగా అగ్ని స్వభావం లాగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నిజంగా అగ్ని వస్తే ఉన్న 4 గంటలు కాలిపోతాయి. హల్లెలూయా. అగ్ని అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన ఎలా వస్తాడంట? అగ్ని రూపంలో. అగ్ని వస్తే ఎలాగైతే వెచ్చదనం వస్తుందో, అగ్ని వస్తే ఎలాగైతే ఒకలాంటి వెలుగు మన మీదకి వస్తుందో, అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. కాబట్టి అగ్ని చేత చెడని వస్తువులు అనగా మనం ఎక్కడ వేసి తీయాలి? అగ్నిలో వేసి తీయుదుముగాక, నానబెట్టబడుదుముగాక, మనల్ని మనం శుద్ధీకరించుకుందుముగాక, మనల్ని మనం కడుక్కుందుముగాక. ఏం కడుక్కోవాలి? దురాలోచన. ఇక్కడ మాత్రం తెల్ల వస్త్రాలు ధరించుకుని అందరూ కూడా స్తోత్రం చెల్లింతుము అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తుంది దురాలోచన. అది చూసావే ఎలా వచ్చిందో చూసావా? ఏం చెప్పులు వేసుకొచ్చిందో చూసావా? తల ఎలా దువ్విందో తెలుసావా? ఇదంతా ఎక్కడుంది? ఇంతకుముందు లోపల ఉంది, బయటికి వెళ్ళగానే వచ్చేసింది. కక్కేస్తున్నాం. నోటులోంచి వస్తుందంట దురాలోచనలు, దుర్వాసన కూడా ఎందులోంచి వస్తుంది? నోటులోంచి వస్తుంది. అందుకే నోరుని ఏం చేసుకోవాలి? చెప్పండి అమ్మా. నోటిని కాపాడుకుందుముగాక. ఎక్కడ ఏది పడుతుంది చెప్పకుందుముగాక. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పకుండా నిన్ను నువ్వు పవిత్రపరుచుకుందువుగాక. నోటిలోంచి ఏమొస్తుంది? పోయి చదవండి అమ్మా. ఏమొస్తుంది నోట్లోంచి? 15 అధ్యాయం 19వ వచనంలో దేవుడు మాట్లాడుతుంది. దురాలోచనలు వస్తాయంట. హల్లెలూయా. ఏమండి, అందరికీ ఉంటాయి. ఏమండి, మీ భక్తి ఏంటో దేవుడికి తెలుసు, మీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. అందుకనే అమ్మా, చేతులు చాచే ముందు, అద్భుతాలు చేయమని అడిగే ముందు, ఆరోగ్యం ఇవ్వమని అడిగే ముందు, ఆస్తులు అంతస్తులు అడిగే ముందు మిమ్మల్ని మీరు అనండి ఒకసారి. మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి అంటున్నాడు దేవుడు. పవిత్రపరచుకోండి అంటున్నాడు దేవుడు. ఎలా పవిత్రపరచుకుంటాం? వాక్యము ద్వారా పవిత్రపరచుకుంటాం. అసలు పవిత్రత అంటే అసలు ఇష్టం ఉండదండి. చాలామందికి ఇష్టం ఉండదు. పవిత్రత అన్నా, కడుక్కోవడం అన్నా, అన్నీ విడిచిపెట్టడం అన్నా, ఏం విడిచిపెట్టేస్తాం పాస్టర్ గారు? ఏం విడిచిపెట్టేయాలి? ఇంకా నా జీవితం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పెళ్ళే కాలేదు, ఇంకా అన్నీ ఎక్కడ విడిచిపెడతాం అని అంటారు. కానీ దేవుని కోసం సమస్తాన్ని విడిచిపెట్టుకుందుము గాక. ఇటు చూడండి, ఒకవేళ వయసులో ఉంటే ఏదైనా పాపం చేస్తారు అని అనుకుంటే, వృద్ధులే పాపం చేస్తారు, పెద్దవారు ఏం పాపం చేస్తారు? చేస్తారా? చేయరా? చెప్పండి అమ్మా. చేస్తారా చేయరా? పెద్దవాళ్ళు కూడా చేస్తారా? గట్టిగా అదే దురాలోచన. ఎలా చేస్తారు పాపం?
ఆలోచన ద్వారా అనండి అమ్మా. ఆలోచన అంటే మంచి ఆలోచన ఏం కాదు, దురాలోచన. వీడు పొద్దున్న బండేసుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటావు కోళ్ళ. అది దురాలోచన అనమాట. కాళ్ళు లేగో, చేతులు లేగో, కూర్చుని లేగలేవు, కానీ ఆలోచన మాత్రం ఎక్కడ ఉంటుంది? చింత చచ్చినా పులుపు చావదంట. అందుకని పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, ముసలివాళ్ళు కానీ అందరూ కూడా ఆఖరి వరకు, మన మరణ పర్యంతము, ఆయన రాకడ పర్యంతము మన వస్త్రాన్ని కాపాడుకుందుము గాక. ఉప్పు రాయబడాలి. ఉప్పు రాయబడింది ప్రతిది కూడా నిల్వ చేయబడుతుంది. మన భక్తిని నిల్వ ఉంచుకోవాలండి. ఎప్పటికప్పుడు పోగొట్టుకోకూడదు. మన భక్తిని ఏం చేసుకోవాలి? నిల్వ ఉంచుకోవాలి. వాక్యం ద్వారా భద్రపరచుకోవాలి. అసలు దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకుందుము గాక. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన నీకు ఏమంటుకుంటాయి? దురాలోచనలు అంటుకుంటాయి. ఒకవేళ నీలో లేకపోయినా బయట నుంచి వస్తాయి, ఎవరో ఒకళ్ళు అంటిస్తారు నీకు. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చప్పున, దురాలోచనలే దుష్టుల ఆలోచనలు చప్పున నువ్వేం చేయొద్దు, నడవద్దు. ఈవిడ అంటుంది, ఏమే పిల్ల, ఈవిడ బండి వేసుకుని పొద్దున్నే వెళ్ళాడు, ఇంకా రాలేదంట, ఏమంటావు అని అంటే, నాకు తెలియదు మా అమ్మ, నీకు దండం, నన్ను వదిలేను, అక్కడి నుంచి నువ్వేం చేయాలి? పారిపోదుగాక. అంతే తప్ప మామ దగ్గర కూర్చుని, అవును మామ నాకు తెలిసి పలానా చోటుకి వెళ్ళాడు, ఈడి సంగతి తెలుసు, ఈవిడ సంగతి తెలుసు, ఈడి సంగతి తెలుసు, ఆవిడ సంగతి తెలుసు అని కూర్చున్నావు అనుకో, ఆ దురాలోచన మరలా ఎక్కడికి వస్తుంది? నీలో కూడా వస్తుంది, అంటుకుంటుందంట. ఇది అగ్ని వంటిదంట పాపం కదా. యాకోబు పత్రికలో ఉందా కదా, నోట్లోంచి వస్తుందంట. ఈ అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచి వస్తుంది. మనిషిని తగలబెడుతుంది, పచ్చని కాపురాలు కూడా కూల్చేద్ది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే మనకెందుకు? మనం ఎక్కడికి వెళ్ళకుండా చూసుకుందాము గాక. మనుషులు ఇక్కడే ఉంటామండి, మైండ్ మాత్రం ఎన్ని చక్రాలు కొడదో గిరగరా 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 తిరుగుతూనే ఉంటుంది. అందుకని మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పాలి, శుభ్రం చేసుకోవాలి. మనల్ని మనం కడుక్కోవాలి. సామెత అంటారు కదా, ముందు నీది నీవు తోముకో అంటారు కదా. ముందు మనం ఏం చేసుకోవాలి? చెప్పండి అమ్మా. అలా చేసుకోవాలి, తోముకోవాలి, శుభ్రం చేసుకోవాలి, నానబెట్టుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, బీరువాలో పెట్టుకోవాలి. నిజమే, భద్రపరచుకోవడం అంటే అది. ఉప్పు రాయబడడం అంటే అది. హల్లెలూయా. బట్ట చుట్టబడడం అంటే అది. పరిశుద్ధాత్మ ద్వారా బట్ట చుట్టబడాలి. చదువుదాం లూకాసు వార్త 24:32 మనం చదివితే, ఎమ్మాయి దారిలో యేసు ప్రభు వారు లేఖనాలను చూపిస్తున్నప్పుడు శిష్యుల హృదయం కూడా ఏమైందంటే మండింది. లూకాసు వార్త 24:32. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడలేదా? మన హృదయం మండలేదా? నీ హృదయం ఏం చేయాలి? ఇటు చూడాలి. మన హృదయం ఏం చేయాలి? వాక్యంలో మండాలి. మనమేమో పక్కింటి వాళ్ళ మీద మండించుకుంటాం, కడుపు మండిపోతుంది అంటాం. కడుపు కాదు మండాల్సింది, ఏం మండాలి? ఇటు చూడండి అమ్మ, స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉండండి అమ్మ, మంచి భక్తి చేయండి అమ్మ, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. మీకేం మండాలి చెప్పండి. అంతేగాని కడుపు మండకూడదు. హల్లెలూయా. అందరికీ కడుపు మంట, అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే. హల్లెలూయా. వాటర్ తాగరు, రన్నింగ్ చేయరు అందరికీ. ఏం మండాలి చెప్పండి. అలా చూస్తారేంటి? హృదయం మండాలనండి, కడుపు మండించుకోకండి. కడుపు చాలా డేంజర్. హల్లెలూయా. ఏం మండాలి చెప్పండి? హృదయం మండాలి. హృదయం మండాలి అని అంటే ఏం చదవాలి? నువ్వు వాక్యాన్ని చదువుదువుగాక, వాక్యములోనే నువ్వు ఉండుదువుగాక. తర్వాత ఇర్మియా గ్రంథం 23:29. దొరికిందా? ఇర్మియా గ్రంథం 23:29. స్పీడ్గా త్వరగా ముగించేసుకోవాలి, ఎండ ఎక్కువైపోతుంది. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట అగ్ని వంటిది. కాబట్టి దేవుని మాటల చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజు స్నానం చేయాలి. ఇటు చూడండి. మీరు ఏంటంటే మరి పాస్టర్ మేము స్నానాలు చేయకుండా ఉన్నామా అంటారేమో. స్నానం అంటే ఆ స్నానం కాదు. హల్లెలూయా. స్నానం అంటే ఏంటి? శరీరం నుంచి, తల నుంచి పాదాల వరకు మన పాపములన్నీ కడుక్కుందుము గాక. దేవుని మందిరములో ఉండి దేవుని అగ్ని చేత కడుక్కుందుము గాక. అనగా అగ్ని బాప్తిసం మనలోనికి వచ్చునుగాక. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు,
బలహీనతలు చుటకు బాధలలో పాడాలి. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. హల్లెలూయా. దేవునిలో ప్రత్యేకించబడ్డాం, మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఇటు చూడండి, ఇంకా అవ్వలేదు వాక్యం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, దగ్గరగా చెప్పండి. మన జీవితంలో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, జీవితం పాడైపోయింది. అయినా సరే మనల్ని మనం ఏదో బాగు చేసేసుకుంటా ప్రయత్నం చేయొద్దు. అంటే ఒక విషయం ఏనండి, ఒక ఆమెకు సంవత్సరం అయింది, భర్త చనిపోయాడు. పెళ్ళయింది, సంవత్సరం అయింది, భర్త చనిపోయాడు, బాబు ఉన్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా పాప ఒంటరిగా ఉంటుంది, తోడు కావాలి, పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ పాప ఏమో చేసుకోని అంటుంది. బంధుమిత్రులు అడుగుతున్నారు, పెళ్లి చేసుకోవాలి, చిన్న వయసే కదంటే 18వ సంవత్సరంలో పెళ్లి చేశారు, 19వ సంవత్సరానికి భర్త చనిపోయాడు, ఇంక 20 సంవత్సరాలు కూడా రాలేదు, చిన్న వయసే కదా, పెళ్లి చేద్దాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం కావాలి, పెళ్లి చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది అడిగినా సరే ఈ పాప అంటుంది నేను చేసుకోని అంటుంది. హల్లెలూయా. మేము చూపించిన వాళ్ళు నువ్వు చేసుకోవద్దమ్మా, కనీసం నువ్వు ఇష్టమైన వాళ్ళైనా, నువ్వు ఎవరన్నా ప్రేమించిన వాళ్ళైనా ఉంటే చెప్పమ్మా, పెళ్లి చేస్తామంటున్నారు. ఇరుగు పొరుగు వారు అందరూ కూడా చెప్తున్నారు, పిల్లకి పెళ్లి చేయరా, అలాగే వదిలేస్తారా, వీళ్ళు పాత్రలు కడుక్కోకుండా ఎక్కువగా ఎవరు పాత్రలు కడుగుతారు, పక్కింటి వాళ్ళు అందరూ తోమేస్తారు, మనవి కూడా తోమేస్తారు, వాళ్ళది మాత్రం వాళ్ళు తోముకోరు. హల్లెలూయా. వాళ్ళు తోముకోకపోతే కంపు కొడతా ఉంటుంది. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళకండి. ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రండి. ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుడు చెప్తా ఉంటే, జతలు కలిపేసుకుని అసలు వదిలిపెట్టరే జంట పక్షుల్లాగా. హల్లెలూయా. దేవుడి దగ్గరికి రావాలి. ఆఖరికి ఈ అమ్మాయి ఏమంటుందంటే పెళ్లి చేసుకొని అంటుంది. ఇరుగు పొరుగు వారు అడిగినా చేసుకొని అంటుంది, ఊళ్ళో వాడు అడిగినా చేసుకొని అంటుంది. ఆఖరికి పాస్టర్ గారండి మీ మాట అంటదేమో, ఆ చెల్లి పెళ్లి చేసుకొని అంటాను, చిన్న వయసు కదా, మగ పిల్లోడు ఉన్నాడు, మేమైతే కలకాలం ఉండం కదా, ఆవిడతోటి జీవితాంతం తోడుండం కదా, తోడు ఉండాలి కదా, పెళ్లి చేసుకొని తిండేస్తే, సరే అమ్మ మాట్లాడతానని చెప్పేసి ఆ చెల్లి పెళ్లి చేసుకోవచ్చు కదా, చిన్న వయసే కదా అని అడిగితే ఆ పాప అంటుంది, అన్నయ్య నా జీవితంలో జరిగిన పెళ్ళేదో జరిగిపోయింది, పుట్టిన పిల్లలేరో పుట్టేశారు, ఇక నాకు పిల్లల మీద కానీ పెళ్లి మీద కానీ ఈ లోకం మీద కానీ నాకు ఆశ లేదు. నేను ఇద్దరి కోసం బ్రతుకుతాను. ఒకటి దేవుడి కోసము, రెండు నా కుమారుడి కోసం బ్రతుకుతాను అంతే. ఇక నా జీవితంలో పెళ్ళి అనేదే లేదు అని తన్ను తాను ప్రత్యేకించుకుని దేవుడి కొరకు నిలబడిపోయింది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుడి నామమును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆవిడ కూడా ఉంది. పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, భర్త చనిపోయాడు. ఆవిడ అంటుంది నాకు పెళ్లి చేయండు అంటుంది. ఇంకేం చేస్తారు? చేసిన పెళ్ళంతా చేసేసారు, తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయారు. నా కోరికలు ఉండవా? మేము ఉప్పు కారం తింటలేదు అంటున్నాను. ఉప్పు కారం ఎవరు తినమన్నాడు? పచ్చళ్ళు ఎవరు తినమన్నాడు? నీ శరీరాన్ని ఎవరు బలంగా చేసుకోమంటున్నారు? శరీరాన్ని నువ్వు నలగొట్టుకో, దేవుడి కొరకు బ్రతికంటే. మా ఊళ్ళో ఎవరో పట్టించుకోవట్లేదండి, నాకు పెళ్లి చేయండి అని ఊరి మీద పడి చెప్పండి అమ్మా, గిరగరా తిరుగుతుంది. హల్లెలూయా. అలాగ మనం ఉండకుందుము కాక. హల్లెలూయా. మన జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది, మళ్ళీ వెనక్కి రాదు. నిన్ను నువ్వు కాపాడుకుంటాకి, నిన్ను నువ్వు బలపరుచుకుంటాకి, లేదు నిన్ను నువ్వు లోకంలో ఏదో చేసేయడానికి బిల్డప్ చేయకు. దేవుడు ఒకవేళ చేయాలి అని అనుకుంటే రూత్ అమ్మలాగా చేస్తాడు, కంగారు పడకు. నువ్వు అసలే ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసావు, మళ్ళీ రెండోది కూడా రాంగ్ స్టెప్ వేయొద్దు. రూత్ అమ్మ కూడా చనిపోయారా లేదా? మళ్ళీ వెంటనే పెళ్ళి అని డ్యాన్స్ చేసిందా? వేయలే కదా, అసలు పెళ్ళి వైపే వెళ్ళిందా? చక్కగా తన పని తను చేసుకుంటుంది. అప్పుడు దేవుడే ఆ కష్టం చూసి, ఆ బాధ చూసి ఏర్పాటు చేసాడు. అవునా కదా? తగిన సమయమందు అనండి ఒకసారి, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. అంతే తప్ప పెళ్ళిళ్ళు సరదాగా చేసుకోకండి, ఉద్యోగాలు సరదాగా చేయకండి, వ్యాపారాలు సరదాగా చేయకండి. ఏది చేసినా సీరియస్గా చేయండి. దేవుడు మన జీవితంలో ఏది జరిగించాడో అది దేవుని చిత్తానికి అప్పగించేసుకోండి. నా జీవితం ఏంటో ఎలాగైపోయిందని టీవీ సీరియల్ లాగా సాగదీసి ఎడారిలో వయాసిస్ లాగా ఒంటరిగా కూర్చుని మీరు అసలే బాధపడకుందురుగాక. హల్లెలూయా. ఈయన అంటున్నారు యోబు గారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అనాలంతే. అంతే తప్ప నాకు 100 ఏళ్ళు నిండలేదు, నేనేమీ కాపురం చేయలేదు, నాకేమీ జరగలేదు, ఇలాగైపోయింది, మా అమ్మ మంచి సంబంధం తేలేదు,
మా నాన్న మంచి సంబంధం తేలేదు అని చెప్పేసి మనం ఏడవకుందుము గాక, మనుషుల వైపు చూడకుందుము గాక. ఎందుకనంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, కీడైనా మేలైనా దేవుడికి తెలియకుండా జరగదు. ఆమేన్ చెప్పండి. దేవుడికి తెలియకుండా జరగదు. కాబట్టి దేవుడి చిత్తమే ఇది అనుకుని దేవుని కొరకు ఏం చేయాలి? ప్రత్యేకించుకుందుము గాక. శరీర ఆశల వైపు, నేత్ర ఆశల వైపు, జీవపుడమ్మ వైపు వెళ్ళకుందుము గాక. చెప్పండి, దేవుడు మన మధ్యలో అద్భుతమైన కార్యములు చేయాలి అని అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పండి అమ్మా, అలా చూస్తారు. ప్రత్యేకపరుచుకోవాలి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ప్రత్యేకపరుచుకో. ఈ రోజు నుంచి వాక్యంలో నానబడి ఈ రోజు నుంచి ఉపవాసం ఉండు. పచ్చళ్ళు తినకో, కారం తినకో, మసాలాలు అస్సలు తినకో, సిలువ ధ్యానాలు, నాన్ వెజ్ అస్సలు తినకో, శరీర కోరికల్ని అస్సలు పెంచుకోకుండా మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇవన్నీ పక్క వాళ్ళకి చెప్పొద్దులే, కొట్టేస్తారేమో ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించును గాక, హెచ్చించును గాక. వాక్యం చేత ఏం చేయబడాలి? ప్రతిరోజు కడగబడాలి, ప్రతిరోజు ఉప్పు రాయబడాలి, ప్రతిరోజు బట్ట చుట్టబడాలి, ప్రతిరోజు బొడ్డు కత్తిరించబడాలి. హల్లెలూయా. నాకంటూ కొన్ని ప్లాన్లు ఉన్నాయి అని ఇప్పుడు అనుకోకండి. కొంతమంది అంటారండి ఆడపిల్లలు, కొంతమంది అంటారు మగపిల్లలు, ఎరా పెళ్లి సంబంధం చూడాలంటే నాకంటూ కొన్ని టేస్ట్లు ఉన్నాయి అంటారు. నీ టేస్ట్ నీ దగ్గరే ఉంచుకో, టేస్ట్లు ఏమి పనిచేయవమ్మా. ఇది జీవితం. ఇదేంటమ్మా? జీవితం. మొన్న ఒక అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాను, వాళ్ళ అమ్మగారు ఫోటో పెడితే నాకు కొన్ని టేస్ట్లు ఉన్న అమ్మాయితో మాట్లాడాలంటాడు. ఏం మాట్లాడతా? లేకపోతే ఒకటి పీకుద్దాను. అమ్మాయితో మాట్లాడతా పర్సనల్గా, పెళ్లి కాకముందే అని. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? చెప్పాలి. ఎండకి ఎండిపోయారేంటి అనండి అమ్మ, ప్రత్యేకపరుచుకోవాలి. మనం ఎవరం? ప్రత్యేకమైన వారు. మనం ఏం పట్టుకుని వెళ్ళాలి? సిలువను ఎత్తుకుని నడవాలి. మన బాటే సిలువ బాట, మన బాటే ముళ్ళ బాట. హల్లెలూయా. ఇది ఇరుకు మార్గం. ఇదే మార్గం? ఇరుకు మార్గం. యేసేపు ఎలాగైతే పాపంలో పడకుండా భద్రపరుచుకున్నారో, యాకోబు ఎలాగైతే తను తాను శుద్ధీకరించుకున్నాడో, ఇస్సాకు ఎలాగైతే తను తాను కాపాడుకున్నాడో, అబ్రహాం ఎలాగైతే తను తాను ప్రత్యేకపరుచుకున్నాడో, అపోస్తులు కూడా 12 మంది అపోస్తులు కూడా వారిని వారు శుద్ధీకరించుకుని ఆత్మచేత వెలిగించబడ్డారో, మనము కూడా అలాగే ఉండుదుము గాక. మన నాభి సూత్రము చెప్పాలి, కత్తిరించబడును గాక, నీళ్లతో స్నానము చేయుదుము గాక, ఉప్పు రాయబడును గాక, బట్ట చుట్టబడును గాక. అటువంటి కృపా ధన్యత మనందరికీ తోడైండును గాక. చెప్పండి, లోపల నుంచి వచ్చే అన్నీ ఏం కడుగుద్ది? లోపల నుంచి వచ్చేయన్నీ ఏం కడుగుద్ది? వాక్యం కడుగుద్ది, ఆత్మ కడుగుద్ది. వాక్యానికి ఆత్మకి ప్రతిరోజు మనం అప్పగించుకుందుము గాక.